ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. సాయంకాల సమయంలో ఈ కూడికలో కూడా పాటల్లో మాకు తోడుగా ఉండి సహాయపడినందుకు స్తోత్రాలు. మీ దాసుడు నిలబడిన ఉండగా చేరవచ్చిన మా అందరికి కావలసిన మీ మాటలు దయచేయండి. మీ దాసుడు బలహీనుడు, బలపరచుము. మీరు నీ మహిమ కొరకు వాడుకునమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామమున మరొకసారి మీ అందరికీ వందనాలు. ప్రభు మహాకృపను బట్టి మరొక పర్యాయం దేవుని ప్రజలముగా, దేవుని ఆరాధించే వారంగా, ఆయన స్తుతించే వారంగా, ఆయన మందిరంలో, ఆయన ఇంటిలో మరొక కొంత సమయాన్ని మనం గడపడం మనకు ఆత్మీయంగా ఎంతో క్షేమము, మేలు, దీవెన ఉంటుంది. దావీదు భక్తుడు అన్నాడు, మనందరికీ తెలుసు, ఒక్క దినము నీ సన్నిలో గడుపుట 1000 దినములతో సమానం. ఒక్క దినము దేవుని సన్నిలో మనం గడిపితే 1000 దినములతో సమానం అని చెప్తుంది దేవుని వాక్యం. మరి ఈ దినం మరలా ఉదయకాలం మనం దేవుని సన్నిలో కొన్ని గంటలు ఉంటూ, దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ, ఆరాధిస్తూ కొంత సమయాన్ని గడుపుతూ వచ్చినాం. రెండో భాగంగా మరికొంత సమయాన్ని కూడా దేశంలో మనం గడుపుట మనకెంతో ఆశీర్వాదకరం కనుక కొంత సమయాన్ని దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. ఉదయకాలం 3 సంగతులు మనం చూసినాం. శిలువ మీద యేసుప్రభు వారు పలికిన మాటల్లో 3 మాటలు మాత్రం మనం చూస్తున్నాం. ఇంకా 4 మాటలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఈ 4 మాటలను క్లుప్తంగా ఒక్కొక్క మాటనే ప్రభు నడిపిస్తే 1 గంట 2 గంటలు కూడా దేవుని వాక్యం అందించవచ్చు. కానీ అంత సమయాన్ని తీసుకోవడానికి నాకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఉదయం బాగా మీరు అలసిపోయి ఉంటారు, మళ్ళా వచ్చినారు కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు ఆ వచనాలను చదువుకొని ఆ వచనాల్లో కొన్ని సంగతులు మాత్రమే మనం 4 మాటల గురించిన కొన్ని సంగతులు మాత్రమే మనం ప్రభు మనకు నడిపించిన కొలది చూసుకుందాం. నాకు సమయం కూడా ఇవ్వబడింది. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా మనం ముందుకు సాగుదాం. రండి, దయచేసి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మార్కు సువార్త 15వ అధ్యాయం 34 వచ్చిన చదవండి. ఎవరైనా తీసినవారు? చాలు, దయచేసి ఇదే మాటను మనం అందరం కలిసి చదువుకుందాం. ఇదే మార్క్స్ వార్త 15వ అధ్యాయం 34 వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. 3 గంటలకు యేసు ఎలోయి లామా సమర్థి అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. 4వ మాటగా మనం చూసినట్లయితే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునితో ఈ విధంగా విన్నవించుకుంటున్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు విడిచిపెడుతూ వచ్చినాడు. ఎందుకొరకు విడిచిపెడుతూ వచ్చినాడు, ఎవరి కొరకు విడిచిపెడుతూ వచ్చినాడు అనే కొన్ని సంగతులు మనము ధ్యానం చేద్దాం. చూడండి, మన పిల్లల్ని మనము ఎప్పుడు కూడా గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకు చూడండి, రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్
రైల్వే స్టేషన్కి మనం రైలు ఎక్కడానికి వెళ్తున్నాం. అక్కడ మన పిల్లల్ని ఏం చేస్తాం, మనం గట్టిగా పట్టుకుంటాం. లేక బస్ స్టేషన్కి వెళ్తున్నాం అనుకోండి, బస్ స్టాండ్కు, అక్కడ మన పిల్లల్ని మనం ఏం చేస్తాం, గట్టిగా పట్టుకుంటాం. ఎక్కడైనా తప్పిపోతారో, ఎక్కడ పడిపోతారో, ఎక్కడైనా ఇదైపోతారో మన పిల్లల్ని మనం గట్టిగా పట్టుకుంటాం. మన పిల్లల్ని మనం ఏం చేస్తాం, భద్రం చేసుకుంటాం. మన పిల్లల్ని మనం కాపాడుకుంటాం. అయితే ఎప్పుడు కూడా మన పిల్లల్ని మనము వదిలి పెట్టాం. అక్కడే కాదు, వాళ్ళు ఒక స్టేజ్ వరకు వచ్చేంత వరకు, అంటే వాళ్ళకు ఒక లోకపరమైన అవగాహన, ఒక ఆలోచన విధానం వచ్చేంత వరకు కూడా, వచ్చినాక కూడా ఒక మాటలు చెప్పాలంటే, ఒక తల్లి తండ్రి ముదివి వచ్చిన స్థితిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ పిల్లల పట్ల అలాంటి ప్రేమ మక్కువ కలిగిన వారుగా ఉంటారు. ఎప్పుడు కూడా వారి పిల్లలను వాళ్ళు వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ దేవాది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని వదిలిపెడతా ఉన్నాడు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. చూడండి, యేసు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు వదిలిపెడుతూ వచ్చినాడు. చూడండి, అప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఎంత బాధ, ఎంత వేదన ఉంటుందో ఈ మాటలో మరి ఆయన పలికిన విధానం, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ఆయన చెప్తూ వస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను ప్రేమించి, ఉదయకాలం మనం చదువుకున్న మూలాంశం ఏంటిది, ప్రకటన గ్రంథం 1:6 ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు, ప్రేమిస్తూ వచ్చినాడు. ప్రకటన 1:6 ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చినారు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఎవరిని ప్రేమిస్తూ వచ్చినాడు? మనందరినీ ప్రేమిస్తూ వచ్చినాడు. మనందరినీ కూడా, లోకంలో ఉన్న ప్రతి మానవాన్ని ప్రేమిస్తూ వచ్చినాడు. ఎందుకు మనందరినీ ప్రేమిస్తూ వచ్చినాడు అంటే, మనం ఎవరము, మన ఓరి పోలిక. 1వ అధ్యాయము ఆదికాండంలో చూసినట్టయితే మనందరం కూడా మనం ఓరి పోలికండి. 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఈ అధ్యాయాలన్నీ మనం చూసినప్పుడు మనందరం కూడా ఓరి పోలిక. 1:26 ఏమని రాయబడి ఉందండి, చదవండి దయచేసి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. చాలు. ఇక్కడ గమనించినట్టయితే మనమందరం కూడా దేవుడు మనల్ని ప్రేమించిన విధానం, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని చేయి విడిచి నిన్ను నన్ను ప్రేమించిన విధానం ఎందుకొరకంటే, మనందరం కూడా దేవుని యొక్క సృష్టి. దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు, సృజిస్తూ వచ్చినాడు. ఇక్కడ నేను ఒక 4 విషయాలు, ఈ భాగం కాకుండా 4 విషయాలు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మొదటిదిగా, దేవుడు మనకు ఎవరే అంటే సృష్టికర్త. మనకు ఎవరు? దేవుడు సృష్టికర్త. తర్వాత రెండవది, దేవుడు మనకు ఎలాంటి వాడంటే సహాయకర్త. దీనికి అన్ని లేఖనాల ఆధారాలు ఉన్నాయి, కానీ అవన్నీ నేను చూపించలేను, అవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పలేను. రెండవదిగా చూస్తే ఆయన మనకు ఎవరు అంటే సహాయకర్త. మూడవది మనం చూసినట్లయితే ఆయన మనకు ఎలాంటి వాడు అంటే రక్షణకర్త. ఆయన ఎలాంటి వాడు? రక్షణకర్త. తర్వాత ఆదరణకర్త. ఎలాంటి వాడు? ఆదరణకర్త. చూడండి, రక్షణకర్త బైబిల్లో చూసినప్పుడు 2 విషయాలను మనం కొన్ని నిమిషాలు ఆలోచన చేద్దాం, దేని వాక్యాన్ని ఆధారం చేసుకొని. బైబిల్లో చూసినప్పుడు షడ్రక్, మిషక్, అబేద్నెగోలు వారు ఎక్కడున్నారండి? అగ్నిగుండంలో ఉన్నారు. ఎక్కడున్నారు? అగ్నిగుండంలో. దేవుని కొరకు సవాలు ఎదుర్కొన్నవారు, దేవుని కొరకు రోషం కలిగిన వారు, దేవుని కొరకు వారి ప్రాణాలు సైతం అర్పించడానికి వారు సిద్ధపడిన వారుగా అగ్నిగుండంలో ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళు పలికిన మాట ఏం తెలుసా? మా దేవుడు మమ్మలను రక్షించుటకు సామర్థ్యము గలవాడు. ఒకవేళ ఈ మాట నేను చెప్పగలమా? చెప్పలేము. ఒక్కవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా మేము మాత్రము దేవునికి విరోధమైన విధానంలో మేము ప్రవర్తించమని చెప్తూ వచ్చినారు. కనుక పాత నిబంధనలో చూసినప్పుడు దేవుడు అన్నాడంటే, నన్ను తప్ప మరి దేన్ని కూడా మీరు పూజించవద్దు.
నన్ను తప్ప దేన్ని కూడా మీరు ఆరాధించవద్దన్నారు. కనుక మాటలు వారి యొక్క గ్రహంలో, మనసులో, వారి హృదయంలో ఉంచుకున్న వారై నిజంగా వారు ఆ విధంగా దేవుని కొరకు నిలబడుతూ వచ్చినారు. కనుక మన దేవుడు ఎలాంటి వాడంటే 4 చెప్తూ వచ్చినాను. ఒకటి సృష్టికర్త, 2 సహాయకర్త, 3 రక్షణకర్త, 4 ఆదరణకర్త. అయితే రక్షణకర్త అయిన దేవుడు అగ్నిగుండంలో వారు పడివేయబడ్డప్పుడు, అగ్నిగుండంలో వాళ్ళు ఉన్నప్పుడు పడివేయబడ్డప్పుడు రక్షణకర్త అయిన దేవుడు 4వ వాడుగా వాళ్ళ దగ్గరికి వస్తూ వచ్చినాడు. తన దూతను పంపుతూ వచ్చినాడు. 4వ వాడుగా వారి మధ్యన ఉండి రక్షణకర్తగా వారిని రక్షిస్తూ వచ్చినాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నేను ఒకవేళ మనందరం అగ్ని లాంటి శ్రమల గుండా వెళ్తూ ఉన్నావో ఏమో. చాలామంది ఎట్లుంటామంటే మన లోపల ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో వేదనలు ఉంటాయి, ఎంతో దుఃఖం ఉంటుంది, ఎన్నో ప్రాబ్లమ్స్తో మనం సతమతమైన పరిస్థితుల్లో మనం ఉంటాం. కానీ పైకి మాత్రం ఆ బాధను మనం వ్యక్తపరచుకోలేని వారంగా ఉంటాం. అది కేవలం మన తండ్రికి మాత్రమే, మన ప్రభు, మన రక్షణ మాత్రమే చెప్పుకునే వారంగా ఉంటాం. కనుక అగ్ని లాంటి శ్రమల గుండా ఒకవేళ నీవు నేను వారు ఎదుర్కొన్నట్టుగా నేను వెళ్తే ఆయన రక్షణకర్త అయిన దేవుడుగా నీ పక్షంగా, నా పక్షంగా, మన పక్షంగా ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తిరిగి ఆయన ఆదరణకర్త. ఆయన ఎలాంటి వాడండి? ఆదరణకర్త. నిన్ను నన్ను ఆదరించేవాడు. ఆయన నిన్ను నన్ను ఏం చేసేవాడు? ఆదరించేవాడు. ఒకానొక సమయంలో బైబిల్లో చూసినట్టయితే ఒక స్త్రీ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంది. ఒంటరిగా కూర్చొని ఎక్కడ? అరణ్యంలో. ఎక్కడండి? అరణ్యంలో. ఇంటి దగ్గర కాదు, అరణ్యంలో, ఎడారిలో కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆదరణకర్త అయిన దేవుడు ఆమెను ఆదరిస్తూ వచ్చినాడు. ఆమెకున్న యొక్క బాధను ఏదైనా చూసి, ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకున్న లోటు కొరత అది చూసి దేవుడు ఆమెను ఆదరిస్తూ వచ్చినాడు. కనుక మన దేవుడు ఎలాంటి వాడంటే 4వది చూస్తే ఆదరణకర్త అయిన దేవుడు. కనుక ఇలాంటి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని నీ కొరకు నా కొరకు ఆయన మరి పంపి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. చూడండి, తన చేయి విడిచి నిన్ను నన్ను ప్రేమిస్తూ వచ్చినాడు. చూడండి, ఇక్కడ మరొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము. ఇది మనకు తెలిసిన భాగమే. ఆదికాండం 22వ అధ్యాయము. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం చదవండి ఎవరన్నా. అప్పుడు ఆయన నీకొక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి చాలు. ఇక్కడ చూసినట్టయితే ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక మాటని ఇక్కడ బాగా గమనించండి. నీవు ప్రేమించు ఇస్సాకును. ఇప్పుడు దేవుడు కూడా నిన్ను నన్ను అడుగుతుంది అంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీవు ప్రేమిస్తున్నది ఏదైతే ఉన్నదో, ఒకవేళ నీవు ఇష్టంగా, నువ్వు అమితంగా ప్రేమిస్తున్నది ఏదైతే ఉందో అది నీవు దాన్ని నాకు ఇవ్వగలవా అని దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో దేవుని కంటే ఇష్టమైనది మనకి ఏది కూడా ఉండకూడదు. దేవుని కంటే ఇష్టమైనది ఏది కూడా ఈ లోకంలో ఉండొద్దు. దేవుని వాక్యం కంటే, దేవుని కంటే, దేవుని సన్నిధి కంటే ఇష్టమైనది ఏది కూడా ఈ లోకంలో మనకు ఉండకూడదు. మన జీవితంలో ఫస్ట్ స్థానము ఎవరికి? ప్రథమ స్థానము దేవునికి మాత్రమే. ఉదయకాలం లేవగానే ఫస్ట్ దేవునికి మన సమయాన్ని ఇవ్వాలి. ప్రతి ప్రభుదినం దేవునికి సమయాన్ని ఇవ్వాలి. మన రాబడిలో దేవునికి సమయాన్ని ఇవ్వాలి. మనం తీసుకునే నిర్ణయాల్లో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని ముందు పెట్టాలి. కనుక ఇక్కడ ఇష్టమైనది ఏదైనా మనకు ఉంటే దాన్ని మనం ఏం చేయాలంటే మనం దేవునికి అర్పించే వారంగా ఉండాలి. ఇక్కడ అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఆయన ప్రేమిస్తున్నవాడు, ఆయన కిష్టుడు. ఎన్ని సంవత్సరాలకండి? ఎన్ని సంవత్సరాలు పుట్టినాడు ఈయన? అబ్రహాముకు ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు పుట్టినాడు? 90. ఎన్ని సంవత్సరాలన్నా? 90. 100 ఏళ్ళకు పుట్టినాడు. చూడండి, అన్ని సంవత్సరాలు కనిపెడుతూ వచ్చినాడు.
మరి శారా కొన్నిసార్లు ఏం చేసిందంటే దేవుడు మాట్లాడిన మాటలను కొంత ఆమె అలక్ష్యం చేసినప్పటికీ కానీ దేవుడు మరి బలపరిచి ఆ విధంగా అబ్రహాం యొక్క విశ్వాసాన్ని బట్టి శారా విశ్వాసాన్ని బట్టి మరి అంత నిండు వృద్ధాప్యంలో వారికి కుమారుని ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళా కుమారుని ఏమన్నప్పుడు అబ్రహాము ఏమాత్రం కూడా ఆయన వెనుకాడలేదు. నీవు ప్రేమించుతున్న ఇస్సాకు ఏమనగానే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా తన కుమారుని తీసుకొని పోతూ వచ్చినాడు. 4వ మాట మనం చదువుకుంది అంటే నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఇక్కడ అబ్రహాము తన కుమారుని ఇస్సాకుని తీసుకువెళ్ళి మోరే పర్వతం మీద ఆయన అర్పించడానికి ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చూడండి 10వ వచనం చదవండి. ఇదే అధ్యాయం 10వ అధ్యాయం. చాలు. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క 2వ వచనంలో దేవుడు అతనితో మాట్లాడుతూ వచ్చినాడు. ఆ మాటను ఆధారం చేసుకొని 10వ వచనంలో తన కుమారుని ఏం చేస్తున్నాడు, దేవునికి అర్పించడానికి ఆయన ఏం చేసినాడండి, కత్తి లేపుతూ వచ్చినాడు. అప్పుడు ప్రేమగల దేవుడు దయగల దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే అతడు ఆ విధంగా చేయడం దేవునికి ఇష్టం లేక దేవుడు మళ్ళా మాట్లాడుతూ వచ్చినాడు. ఇదే అధ్యాయంలో 13 వచనం చదవండి. ఇప్పుడు చాలు. ఇస్సాకుకు మారుగా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడండి, పొట్టేలును సిద్ధం చేస్తూ వచ్చినాడు. దేవుడు చెప్పినట్టుగా పొట్టేలును తీసుకొని పోయి అర్పిస్తూ వచ్చినాడు. తన కుమారుణ్ణి మరలా పొందుతూ వచ్చినాడు. వీళ్ళు పోయేటప్పుడే ఒక దృఢ విశ్వాసంతో పోతూ వచ్చినారు. ఇంకా కొన్ని వచనాలు మనం చదువుకోవాలి, కానీ ఇప్పుడు ఆ సందర్భం కాదేమని అనుకుంటున్నాను ఈ యొక్క మాటను బట్టి. అయితే పోయేటప్పుడు వారొక దృఢ విశ్వాసం. ఏంటి విశ్వాసం అంటే అబ్రహాము నేను నా కుమారుడు వెళ్ళి ఏం చేస్తామండి, దేవునికి బలి అర్పించి తిరిగి ఏమన్నాడు, మళ్ళా మీ వద్దకు వస్తామని చెప్పినాడు. అంటే దేవుడు తప్పకుండా నా కుమారుని అర్పించమని కోరినాడు, కానీ దేవుడు నా కుమారుని మళ్ళా నాకు తిరిగి ఇస్తాడు అనే ఒక దృఢ విశ్వాసంతో ఆయన వెళుతూ వచ్చినాడు. ఇది ఇట్లా ఉంచుదాం. ఇస్సాకు ఒక విధానం కూడా మనం గమనించుదాం. ప్రేమైన దేవునిలారా, కట్టెలు పర్వతం దగ్గరికి వచ్చేంత వరకు కూడా గాడిద మీద పనివారితో కట్టెలు మోసుకుంటూ వచ్చినారు. అయితే ఆ పర్వతం మీదకి ఎక్కుతున్నప్పుడు ఆ కట్టెలు ఎవరు తీసుకుపోయినారండి, ఇస్సాకే మోసుకుంటూ పోయినాడు. చూడండి, ఇస్సాకు కట్టెలు మోసేంత యొక్క బలం ఉందంటే అతడు మంచి వయసులో ఉన్నాడని మనము అర్థం చేసుకోవాలి. అలాంటి వయసులో ఉన్నవాడైనప్పుడు కూడా తన తండ్రి ఏది చెప్పితే అది ఇస్సాకు ఇంటూ వచ్చినాడు. కొన్నిసార్లు మనమైతే అలాగే తల్లిదండ్రి ఎడలా మన మీద ఉన్న పెద్దల ఎడలా లేకపోతే దైవజనుల ఎడలా మన ఇంటివారి ఎడలా అలాంటి భావాన్ని మనం కనపరచలేము. కానీ ఇస్సాకు అయితే ఏమాత్రం ఆ విధంగా ఆయన చేయలేదు. కట్టెలు మూసుకొని వెళ్తూ వచ్చినాడు. తిరిగి అదే కట్టెలు పరిచి అదే కట్టెల మీద పండబెట్టినప్పుడు అప్పుడైనా అతడు ఏదైనా మాట్లాడవచ్చు కదా, కానీ మాట్లాడే చూడ ఎంత విధేయత కలిగిన వాడుగా లోబడిన వాడుగా ఇస్సాకు కనబడుతున్నాడు. చూడండి. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును అర్పించకుండా దానికి మారుగా ఏమర్పిస్తూ వచ్చినాడు, పొటేలును అర్పిస్తూ వచ్చినాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, జీవం గల దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేయబడుతూ వచ్చినాడు, అర్పించబడుతూ వచ్చినాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని తండ్రి చేయి విడిచి తన కుమారుని ఎవరికి అప్పచెప్పిండు, మరణానికి అప్పచెప్పినాడు. నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను ప్రేమించి తన కుమారుని చేయి వదిలి నా చేయి ఆయన పట్టుకుంటున్నాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. నా పాపాలన్నీ కూడా తన కుమారుని మీద మోపి, యెషయా గ్రంథం 53:10 మనం చూడగలం, అతని నలగొట్టుటకు యెహోవాకేమాయెను,
ఇష్టమాయను. కనుక తన కుమారుని నలగొట్టి మానవులైన మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన మీద మోపి ఆయన నలగొట్టి తన కుమారుని వదిలి నిన్ను నన్ను పట్టుకుంటూ వచ్చినాడు. అబ్రహాం అయితే తన కుమారుడు ఇస్సాకు మారిగా గొర్రెపిల్ల దేవుడు సిద్ధం చేస్తూ తన కుమారుని కాపాడుకుంటూ వచ్చినాడు. కానీ ఈ యొక్క మరి దేవాదేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని అయితే వదులుతూ వచ్చినాడు. నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు ఆయన తన కుమారుని చేయి వదులుతూ వచ్చినట్లుగా మనం చూడగలం. యోహాను సువార్త 1:29 ప్రకారంగా లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన మన పాపాలన్నీ భరించిన వాడిగా ఉన్నాడు కనుక మన పాపాలన్నీ ఆయన మరి వహించిన వాడిగా ఉన్నాడు కనుక ఇలాంటి ప్రేమగల మరి ప్రభు నీ కొరకు నా కొరకు ఆ విధంగా ఆయన అర్పించబడడానికి తండ్రి ఏ విధైతే చేస్తుండో దాని ప్రకారంగా ఆయన మరి ఇష్టపడ్డ దేవుడుగా ప్రభువుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. చూడండి, అసలు దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఎందుకు చేయి విడిచినాడు? ఒక ప్రాముఖ్యమైన సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. ఇది చాలాసార్లు మనం చదువుకున్న భాగమే, ఇది కొత్తదేం కాదు, చాలాసార్లు మనం చదువుకుంది. యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించని మాట బాగా గమనించాలి. దేవుడు లోకమును కొంతే ప్రేమించనా? కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, నిన్ను నన్ను ప్రేమించి. చూడండి, నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు లోకంలో ఉన్న ప్రతి మానవాళి కొరకు నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు తన కుమారునే యేసుప్రభువు వారు దేవాదేవుడు వదులుకుంటూ వచ్చినాడు. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించి నిన్ను నన్ను ప్రేమించి ఇలాంటి కార్యాన్ని చేస్తూ వచ్చినాడు. అంతేకాదు రోమా 8:32 చూస్తే, రోమా 8:32 చూడండి దయచేసి. చూడండి, తన సొంత కుమారుని నీ కొరకు నా కొరకు అప్పచెపుతూ వచ్చినాడు, అర్పిస్తూ వచ్చినాడు. ఆయన చేయి విడుస్తూ వచ్చినాడు, నిన్ను నన్ను ప్రేమించిన వాడై. కనుక దేవుడు లోకమును ప్రేమించి నిన్ను ప్రేమించి లోకంలో ఉన్న నన్ను మన అందరిని ప్రేమించి ఇలాంటి కార్యాన్ని ఆయన చేసిన వాడిగా ఉన్నాడనేది మనం గమనిస్తున్నాం. తిరిగి మరో మాటను మనం చూసుకుందాం, దయచేసి రండి. ఐదవది యోహాను సువార్త 19:28. అటు తర్వాత నేను దప్పిగొనుచున్నాను అనెను. యేసు ప్రభు వారు ఏం కొన్నాడంటండి? దప్పిగొనుచున్నాను అనెను. చూడండి, యేసు ప్రభు వారు ఎలాంటి కార్యాలు చేస్తూ వచ్చినాడు? కానా విందులో ఏం చేస్తూ వచ్చినాడండి? నీళ్ళని ఏం చేస్తూ వచ్చినాడు? ద్రాక్షరసంగా మారుస్తూ వచ్చినాడు. అంతేకాదు, మరి ఆదికాండం 21:19 చదవండి. ఆదికాండము ఆమె కన్నులు తెరిచి 21:19 చదవండి. కన్నులు తెరిచినందున ఇట్లా రావాలా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. చాలు. ఇక్కడ మరి కానా విందులో నీళ్ళను ద్రాక్షరసంగా మార్చినవాడు. తిరిగి ఇక్కడ ఆదికాండం 21 చూసినట్టయితే మరి 19 చూస్తే ఆగర్ అనే స్త్రీకి ఏం చేస్తూ వచ్చినాడండి? అరణ్యంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మరి ఆ పిల్లోని అక్కడ పడేసి ఏడుస్తుంటే 17 నుంచి మనం చదువుకున్నట్టు 17-18 చూసినట్టయితే అక్కడ పడేసి అతడు ఏడుస్తుంటే నీళ్ళు లేక బాధపడుతుంటే అప్పుడు దేవుడు బాధను వేదన చూసిన వాడై ఆమె కొరకు ఏం చేస్తూ వచ్చినాడండి? నీటిని కలగజేస్తొచ్చుడు. ఇలాంటి గొప్ప దేవుడు ఆగరు యొక్క దాహం తీర్చినవాడు, ఆ ఇస్మాయిల్ యొక్క దాహం తీర్చినవాడు, చావు బతుకున్న కుమారుని కాపాడినవాడు, ఇలాంటి మరి నీటిని ఇచ్చినవాడు, ద్రాక్షరసంలో కానాడు విందులో మరి నీటిని ద్రాక్షరసంగా మార్చినవాడు,
ఇలాంటి దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే నేను దప్పిగా గొనుచున్నాను. చూడండి ప్రేమైన దేవుని ప్రజలారా, మరొక భాగాన్ని మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 15 వచనం. కీర్తనలు 78:15. అరణ్యములో ఆయన బండను చీల్చి, చూడండి ఎంత నీళ్ళంట, సముద్రమంతా సమృద్ధి నీటిని ఇచ్చినాడు. ఇలాంటి మహత్కార్యాలు ఇలాంటి గొప్ప కార్యాలు చేసిన దేవాదేవుడు ఆయన ఇక్కడేమంటున్నాడు, ఆయన నేను దప్పిగొనుచున్నాను. చూడండి కీర్తనల గ్రంథం రండి త్వరగా 69:21. కీర్తనలు 69:21. చూడండి కీర్తన గ్రంథకర్త ప్రవచనంగా చెప్తూ ఉన్నాడు. యేసుప్రభువారిని గురించి మాట్లాడుతున్న మాట ఇది. యేసుప్రభువారిని గురించి మాట్లాడుతున్న మాట. దాహం అనే దాని గురించి చూడండి, నేను దప్పిగొనుచున్నాను అనే దాని గురించి మరొక లేఖనాన్ని మనం చదువుకుందాం దయచేసి. 4వ అధ్యాయం యోహాను సువార్త, మనకు తెలిసిందే. యోహాను సువార్త 4వ అధ్యాయం 14 వచనం చదవండి. నేనిచ్చు నీళ్లు తాగవాడు ఎప్పుడునూ దప్పికొనడు. చూసినారా ఇక్కడ, నేనిచ్చు నీళ్లు తాగవాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంట, దప్పిగా కొనడు. కనుక ఇలాంటి దాహాన్ని తీర్చినవాడు. ఆయన సమరస్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడిన మాట ఆమెను ఎంతో ఆకర్షిస్తూ వచ్చింది. తన బాధంతా చెప్పుకుంటుంటే ఆయన ఎంతో ప్రేమపూర్వకంగా ఇంటూ వచ్చినాడు. తన పరిస్థితి అంతా చెప్పుకున్నప్పుడు ఇంటూ వచ్చినాడు. ఇంటూ మాట్లాడడానికి అవకాశాన్ని కలిగిస్తూ వచ్చినాడు. ఆమె తన బాధంతా వ్యక్తపరిచిన తర్వాత ఆమెకున్న కొరత లోటు ఏదైతే ఉందో దాన్ని తీర్చడానికి సరైన విధానంలో దేవుడు ఆమెతో మాట్లాడుతూ వచ్చినాడు. చూడండి ఇదే అధ్యాయంలో 15 వచనం చదవండి. అయ్యా చూడండి, ఆమె దాహం తీర్చినవాడు, ఇక్కడ ఆగరు దాహం తీర్చినవాడు, తర్వాత పోతే కానా విందులో నీటిని ద్రాక్షగా మార్చినవాడు. ఇలాంటి గొప్ప కార్యాలన్నీ చేసిన దేవాదేవుడు ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో ఏమైనాడు, నేను దప్పిగొనుచున్నానని పలుకుతూ వచ్చినాడు. తర్వాత దయచేసి రండి 6వ మాట మనం చూసుకుందాం. 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30 వచనం. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి, చూడండి సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను ఏం చేస్తున్నాండి, అప్పగించను. కనుక యోహాను సువార్త 19:30లో ఆయన ఒక కార్యాన్ని సంపూర్తి చేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఏంటిది ఆయన చేసిన కార్యము, ఆయన చేసిన పని ఏంది చూడండి దయచేసి. లూకాసు వార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు చదవండి. లూకాసు వార్త చూడండి ఆయన చేసిన పని ఏంది, ఆయన సంపూర్తి చేసిన పని ఏంది. బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది. ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, చూడండి ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన పంపబడిన పని ఏం చేస్తూ వచ్చినాడు, ఆయన సంపూర్తి చేస్తూ వచ్చినాడు. ఆయన పంపబడిన పని ఏంటి, బీదలకు సువార్త అందించడం, తర్వాత గుడ్డివారికి చూపు నివ్వడం, ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు దేవాదేవుడు చేస్తూ వచ్చినాడు. మనం చూడలేము. ఇప్పుడు కుంటి వారికి కాళ్ళు ఇచ్చినాడు, చెవిటి వారికి చెవులు ఇచ్చినాడు, మగవారికి నోరు ఇచ్చినాడు,
చనిపోయిన వారిని లేపినాడు, సముద్రం మీద నడిచినాడు, గాలి తుఫానులను గద్దించినాడు, 5 రొట్టెలు 2 చేపలు చేసినాడు, 5 రొట్టెలను 2 చేపలు 5,000 మందికి ఆహారంగా ఇచ్చినాడు. ఇంకెన్నో మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఈ లోకంలో ఏ మానవుడు, ఏ వ్యక్తి చేయలేని ఆశ్చర్యమైన కార్యాలు అనేకం ఆయన చేస్తూ వచ్చినాడు. బీదలకు సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు, అందిస్తూ వచ్చినాడు. కనుక నీకు నాకు కూడా ఒక బాధ్యత ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని మనం ఇతరులకు అందించాలి. దేవుడు నిన్ను నన్ను ఎందుకు రక్షించినాడో ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నిన్ను నన్ను రక్షించిన యొక్క ఉద్దేశం, దేవుడు నిన్ను నన్ను పాపం నుండి శాపం విడిపించిన విధానం ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైందో ఒకసారి నువ్వు ఆలోచించినావా? దేవుడు నిన్ను నన్ను ఎందుకు రక్షించినాడంటే అనుదినము ఆయన రక్షణ సువార్తను మనం ఏం చేయాలి? ప్రకటించాలి. నేటి దినాలు చూస్తే ఎంతో కష్టంగా ఉన్నాయి. మేము పూర్వదినాలు అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం, నేను 1987లో రక్షింపబడ్డాను. అయితే పూర్వదినాల్లో మేము ఒక వ్యక్తికి సువార్త అందించకపోతే ఆహారం తినకుండా పండుకున్న దినాలు నా జీవితంలో కొన్నిసార్లు కలవు. ఉదయం నుంచి పండుకున్న వరకు ఒక వ్యక్తికి వాక్యం చెప్పలేదనుకో, ఆ రోజు అన్నం తినకుండా పండుకున్న రోజులు ఉన్నాయి. అంటే అంత ఆకలి, ఆసక్తి, అంత ఆ యొక్క ఆరాటము ఆత్మీయంగా మనకు కలిగిన వారంగా ఉంటుంది. ఆఖరికి ఏం చేసేవాళ్ళని తెలుసా? ప్రభు మహిమ కొరకు మాత్రమే ఈ మాట చెప్తున్నాను. ఏ విధంగానైనా ఒక వ్యక్తికి సువార్త అందించాలని నేను ఇంకొక సహోదరుడు హోటల్కి వెళ్ళి మేము టీ తాగుతూ కూర్చొని ఏం చేసేవాళ్ళం అంటే నేను ఒక అన్యునిగా భావించి అన్యునిగా ఉండేవాడిని. అతడు ఒక దేవుని బిడ్డగా నాకు వాక్యం చెప్పేవాడు. అతడు దేవుని బిడ్డగా వాక్యం చెప్తుంటే నేను అన్యునిగా కొన్ని ప్రశ్నలు వేసేవాడిని. అట్లా పక్క పొంటి ఉన్నవాళ్ళు దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు. ఏదో రూపంలో 2 మాటలు వాళ్ళ చెవుల్లో పడాలి. కనుక నిన్ను నన్ను దేవుడు ఎందుకు రక్షించినాడు? ఎందుకు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను ఆరాధికునిగా, ప్రార్థనా పరునిగా, తన యొక్క రక్తమాసంలో పాలు భాగస్తునిగా ఎందుకు చేసినాడు? 1 కొరింథీ 1వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో కూడా మనం చూడగలం. నా శరీరం తిని నా రక్తమును త్రాగువాడు నా మరణమును ప్రచురపరచవలను, ప్రకటించవలను. కానీ ఈ పని మనం చేయలేకపోతా ఉన్నాం. కానీ యేసుప్రభు వారు మాత్రము ఆయన ఏం చేస్తూ వచ్చినాడండి? బీదలకు సువార్తను అందిస్తున్నాడు. కనుక దేని వాక్యాన్ని నీవు నేను అందించాలి. ఇందుకొరకే నిన్ను నన్ను రక్షించినాడు దేవుడు. ఇందుకొరకే దేవుడు నిన్ను నన్ను లోకంలో నుండి, పాపంలో నుండి, శాపంలో నుంచి విడిపించినాడు. కనుక ఈ పని మనం చేయలేకపోతున్నాం. శక్యమైతే ఏదో రూపంలో మనము సువార్త ప్రకటించడానికి, మన సాక్ష్యాన్ని చెప్పుకోవడానికి, మనము దేవుని కొరకు ఉపయోగపడడానికి ఏదో రూపంలో మనము ప్రయత్నం చేసేవారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క కోరిక ఉంటుంది. సువార్త ప్రకటించడమే కాదు, ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? గుడ్డివారికి ఏం చేస్తూ వచ్చినాడని? చూపునిస్తూ వచ్చినాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్డివారికి చూపునిస్తూ వచ్చినాడు. ఎలాగునా మనకు తెలుసు, చాలా సంగతులు ఉన్నాయి. కానీ ఒక భాగానికి జ్ఞాపకం చేస్తున్నాం. ఒకటే వచ్చినాను. యోహాను సువార్త 9వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 32వ వచనం. లోకము పుట్టినప్పటి నుండి ఏం కాలేదంట? వినపడలేదు. చూడండి, లోకం పుట్టినప్పటి నుంచి వెళ్ళి పుట్టుగుడ్డివాని కళ్ళు తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుంచి వినపడలేదు. ఇలాంటి మహత్కార్యాలను చేసినవాడు మన దేవుడు. ఆ గుడ్డివాని యొక్క నేత్రాలను తెరిచినవాడు. కనుక బీదలకు సువార్త అందిస్తూ వచ్చినాడు, గుడ్డివారికి చూపునిస్తూ వచ్చినాడు, ఎన్నో మహత్కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఇలాంటి కార్యాలన్నీ కూడా ప్రేమగల దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు చేస్తూ వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కనుక అందుకే ఆయన చేసిన పని ఏంటంటే, పూర్తి చేసిన పని ఏంటంటే, మరొకసారి యోహాను సువార్త 19:30 చదవండి. యోహాను సువార్త 19:30. సమాప్తమైనదని చెప్పి చేయవలసిన పని ఆయన సంపూర్తి చేస్తూ వచ్చి ఆత్మను అప్పజెప్పుతూ వచ్చినాడు దేవునికి. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, 6వదిగా ఈ మాటను మనం చూస్తూ వస్తున్నాం.
చివరిగా మరి 7వది మనం చూసుకుందాం. 7వది చూసుకుందాం రండి దయచేసి. 7వది లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, ఆ, తండ్రి, ఆ. నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆ, ఆయన ఇలాగ చెప్పి ఆ. ప్రాణము విడిచెను. చూడండి, దేవునికి చేతికి తన ఆత్మను ఏం చేస్తూ వచ్చినాడండి? అప్పగించుకుంటూ వచ్చినాడు 7వదిగా. రండి సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనం. సంఖ్యాకాండం 27:15 వచనం. అందుకు యెహోవా చెట్టు ఇట్లనెను, ఆ, నూను కుమారుడైన యెహోషువ, సంఖ్యాకాండం 27:15. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, ఆ, యెహోవా, ఆ. సమస్త మానవుల ఆత్మలకు దేవా, సమస్త మానవులకు ఆత్మలకు దేవా యెహోవా. ఆ, చాలు. మన దేవుడు ఎలాంటి వాడు? సమస్త ఆత్మలకు దేవుడు ఆయన. కనుక ఇలాంటి దేవుడు తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకుంటూ వచ్చినాడు. సమస్త ఆత్మలకు దేవుడైన దేవుడు తన ఆత్మను తండ్రికి అప్పచెప్పుకుంటూ వచ్చినాడు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు నీకు నాకు మరి తన యొక్క జీవవాయువును ఊది ఆయన నిన్ను నన్ను జీవించువానిగా చేస్తూ వచ్చినాడు. ఒకప్పుడు ఒక సందర్భంలో కొంతమంది ఈ ఆత్మ ఎలాగో వెళ్ళిపోతుందో చూడాలని ఒక నిండు హృదయత్వంలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో ఉంచి ఐసీలో పెట్టి అతన్ని పరీక్షిస్తూ వచ్చినారంట కొంతమంది డాక్టర్సు ఈ ఆత్మ ఎట్లా బయటికి వెళ్ళిపోతుందో చూడాలి, ఈ ఆత్మ ఏ విధంగా ఇదవుతుందో చూడాలని ఏం చేసి వచ్చినారంటే మరి ఐసీలో పెట్టి అట్లా ఆ వ్యక్తి ఇక కొన్ని గంటల్లో చనిపోయే వ్యక్తిని ఉన్నాడనే స్థితిలో ఉన్న వ్యక్తిని తీసుకుని అక్కడ పెట్టి చూసినప్పుడు ఆ ఆత్మ పైకి వెళ్ళిపోయినప్పుడు శబ్దం వచ్చి ఆ ఆత్మ పైకి వెళ్ళిపోతూ వచ్చింది. ఆత్మ ఎట్లా కనపడదు. ఈనాడు కొంతమంది అదే ప్రశ్నిస్తూ ఉన్నారు, అరే చనిపోతే మనం నరకాన్ని పోతామయ్యా, మన ఆత్మ నరకాన్ని పోతాయి అంటే ఏడ ఉందో చూపించు, ఎట్లా ఉంటుందో చూపించు అని మనం ఎదురు ప్రశ్నించే వాళ్ళు ఎంతోమంది కలరు. కనుక సమస్త ఆత్మలకు దేవుడైన దేవుడు మన దేవుడు. తిరిగి చూడండి, మొదటి పేతురు 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. చూడండి, నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించుకొను. ఆత్మను అప్పగించుకోవాలి. ఒక ఆయన తన ఆత్మను అప్పగించుకుంటూ వచ్చినాడు. ఎట్లా అప్పగించుకున్నాడు చూడండి, లేఖనాన్ని మనం చూసుకుందాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనం. అపోస్తల కార్యం యేసు ప్రభువా చూడండి, ఆత్మను చేర్చుకొని మరి స్టెఫను పలుకుచుండగా చూడండి, తన ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుతూ తన ఆత్మను దేవునికి అప్పగించుకుంటూ వచ్చినాడు. కనుక ఇక్కడ తండ్రి అయిన దేవుడు చివరిగా అంటున్న మాట ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. కనుక నిన్ను నన్ను ప్రేమించి దేవాది దేవుడు ఇలాంటి కార్యాన్ని నీ కొరకు నా కొరకు చేస్తూ వచ్చినాడు. ఇలాంటి కార్యాన్ని నీ కొరకు నా కొరకు చేస్తూ వచ్చినాడు. కనుక మరి 7 మాటలు మనం చూసుకుంటూ వచ్చినాం. ఇంకా కొంత వివరణ, ఇంకా కొన్ని సంగతులు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ సమయాన్ని బట్టి నేను చెప్పలేకపోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు తన సొంత సమయంలో తప్పకుండా మరలా కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తాడు. దయచేసి నేను మీ ముందు కొన్ని విషయాలు మరి పంచుకోవడానికి దేవుని ఆత్మ చేత ప్రేరేపణ కలిగిన కొన్ని నిమిషాలు మాత్రమే, ఎక్కువ కాదు, కొన్ని నిమిషాలు మాత్రమే 3-4 తలంపులు నేను మీ ముందుకు తీసుకురావడానికి ప్రభు ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడిగా ఉంటున్నాను. రండి దయచేసి. ఇదే లూకాసు వార్త 23వ అధ్యాయం
లూకా సువార్త 23వ అధ్యాయం 41 వచ్చింది చదవండి. మనకైతే ఆ, ఇది న్యాయమే. ఆ, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని 40 వచ్చింది చదవండి. 40 వచ్చిన అయితే రెండవ వాడు రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. ఈ మాటను గమనించండి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడవా. ఈ శిలువ మీద ఉన్న దొంగ రక్షింపబడడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే తను పశ్చాత్తాపడ్డాడు. తిరిగి దేవునికి ఏమైతే వచ్చినాడు? భయపడుతూ వచ్చినాడు. దేవునికి భయపడుతూ వచ్చినాడు. భయపడి తను తానుగా మరి పశ్చాత్తాపడి, అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నప్పుడు యేసుప్రభువు వారు వెంటనేమన్నాడు? నీవు నేడే నాతో కూడా పరదేశంలో ఉంది. కనుక ఈ వ్యక్తి సూక్ష్మములోనే మోక్షాన్ని సంపాదించుకున్నాడు. ఈ వ్యక్తి క్షణాలలోనే మోక్షాన్ని సంపాదించుకున్నాడు. అట్లాంటి ప్రియమైన దేవుని ప్రజలారా, మనం కూడా బ్రతికినంత కాలం ఈయనలాగా ఇష్టానుసారంగా ఉండి, ఇప్పుడు ఏదో ఒక ఉదాహరణ చెప్పినావు కదా అన్న, హాస్పిటల్లో తీసుకుపోయి ఆయనను అలా ఉంచిండు, ఆయన పోతుండు కనుక అని చెప్పినావు కదా, అటువంటి సమయంలో మేము కూడా ఈయన లెక్క అంటామంటే కుదరదు. అది కుదిరేది కాదు. ఈయనకు మాత్రమే దేవుడు అవకాశం ఇచ్చినాడు. ఈయనకు మాత్రమే అవకాశం దేవుడు ఇచ్చినాడు, అందరికీ కాదది. సూక్ష్మములోనే మోక్షాన్ని సంపాదించుకుంటూ దేవునికి భయపడుతూ వచ్చినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే మనం ఎలా ఉంటాము, దేవునికి భయపడకపోతే ఎలా ఉంటాము, దేవుని భయపడితే కలిగే ఆశీర్వాదాలు ఏంది, దేవుని భయపడకపోతే మనకు కలిగే ఆ లోటు నష్టం ఏందనే విషయాలు కొన్ని ఉన్నాయి. అన్నీ నేను చెప్పను, 2-3 విషయాలు మాత్రమే నేను జ్ఞాపకం చేస్తాను. కనుక నీవు నేను దేవునికి భయపడాలి. మొదటిగా నీవు నేను దేవునికి భయపడితే మనం ఏం చేయమంటే పాపము చేయము. దేవుని భయము నీలో నాలో ఉంటే మనం ఏం చేయం? పాపము చేయము. దీనికి ఉదాహరణగా పరిశుద్ధ గ్రంథంలో చదవలేము సమయాన్ని బట్టి, కానీ యోసేపు యొక్క జీవితాన్ని మనం చూడగలం. యోసేపు ఏమన్నాడు? దేవునికి విరోధముగా ఎట్లు ఈ దుష్కార్యము నేను చేసేదను. దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకంగా ఎట్లు నేను ఈ దుష్కార్యము నేను చేసేదను. దైవ భయము గలవాడిగా ఉంటున్నాడు యోసేపు. దైవ భీతి గలవాడుగా ఉంటున్నాడు యోసేపు. దైవ భయము గలవాడిగా ఉండి తన పవిత్రతను కాపాడుకున్నవాడుకుంటున్నాడు. లోకరీతిగా ఆలోచిస్తే యోసేపు తప్పు చేయొచ్చు. లోకరీతిగా ఆలోచిస్తే, దయచేసి నేను ఇట్లా చెప్తున్నాను అనుకోకండి. ఇక్కడ ఆత్మీయ ఒక తలంపును నేను మీ ముందుకు తీసుకురావడానికి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను. లోకరీతి ఆలోచిస్తే యోసేపు పొరపాటు చేయొచ్చు. ఒక రాణి ఆయనతో మాట్లాడుతూ వచ్చింది. ఎవరండి? లోకపరంగా ఒక రాణి ఆయనతో మాట్లాడుతూ వచ్చింది. కానీ ఆయన లోకము దాని ఆశయం అన్నీ ఏమైందంట? గతించును, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. నా దేవుడు నిరంతరం నిలిచేవాడు. నా దేవుని పరిశుద్ధత నిరంతరం నిలిచేది. నా దేవుని సన్నిధి నిరంతరం నిలిచేది. ఇది నాకు కావాల్సింది. క్షణికమైన యొక్క ఆలోచనలు, క్షణికమైన ఆనందము నాకు వద్దు అనుకొని దేవునికి భయపడ్డవాడుగా ఉంటున్నాడు యోసేపు. దేవునికి భయపడి తప్పు చేయకుండా, తప్పు చేసిన వాడిగా ఆయన శిక్షించబడుతూ వచ్చినాడు. చూడండి, తప్పు చేయకుండానే తప్పు చేసిన వాడిగా శిక్షించబడుతూ ఆ స్త్రీ ఆ విధంగా ఆయన అట్లా చిత్రీకరిస్తూ వచ్చింది. నన్ను ఈ విధంగా అవమానపరిచినాడు, నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టినాడని మాట్లాడి ఎన్నో కల్పించి మాట్లాడి తీసుకుపోయి ఎక్కడేసింది? చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేయబడ్డానికైనా ఇష్టపడ్డాడు, కానీ దేవునికి విరోధంగా మాత్రం తాను తప్పు చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నేను కొన్నిసార్లు రాజీ పడతా ఉన్నాం. కొన్నిసార్లు రాజీ పడుతున్నాము. ఇలాంటి విషయాల్లో మనం రాజీ పడకపోవచ్చు.
లోక సంబంధమైన బంధుత్వాన్ని బట్టి, లోక సంబంధమైన ప్రేమను బట్టి, లోక సంబంధమైన అక్క, తమ్ముడు, చెల్లి, తల్లి, తండ్రి ఇలాంటి ప్రేమ అనురాగాలను బట్టి మనం కొన్నిసార్లు రాజీ పడతా ఉన్నాం. కొన్నిసార్లు వెళ్ళరాని స్థలాలకు మనం వెళ్తున్నాం, తినరాని స్థలాల్లో మనం తింటున్నాం, ఉండరాని స్థలాల్లో మనం ఉంటున్నాం, చూడరాని దృశ్యాలను వారిని సంతోషపరచడానికి చూస్తున్నాం. ఇలాంటి విషయాలు మనం రాజీపడడానికి వీల్లేదు. బైబిల్లో చూస్తే మరి దానియేలు తిరిగి దానియేలు యొక్క స్నేహితులు తినే ఆహార విషయంలో కూడా వారొక మంచి ఆలోచన కలిగిన వారు ఉన్నారు. వారు ఏం చేసి వచ్చినారంటే రాజు పూజించే భోజనాన్ని వారు తినలేదు, రాజు తినే భోజనాన్ని వారు తినలేదు. మనమైతే ఏం చేస్తాం తెలుసా? రాజు దగ్గర నాకు భోజనం తినే అవకాశం వచ్చిందా, రాజు తినే భోజనం నాకు తినే అవకాశం నాకు దొరికిందా అని మనం ఎగబడి తింటాం. కానీ వాళ్ళు అట్లా తినలేదు. వాళ్ళు తినకుండా వారు కాపాడబడుతూ వచ్చినారు. రాజు తినే భోజనం ఎలాంటిది? విగ్రహాలకు అర్పించేది. కనుక మాకు అది వద్దయ్యా, సామాన్యమైన భోజనం అయితే చాలు, మాకు సామాన్యమైన ఆహారం అయితే చాలు, శాకాహారం అయితే చాలు, కూరగాయలు అయితే చాలు, మీరు ఏది పెట్టినా మేము తింటాం, అది మాత్రం మాకు వద్దని చెప్తూ వచ్చినారు. ఆ విధంగా వారి యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చినారు. వారు కలిగి ఉన్న యొక్క దేవుని పట్ల ఒక ఆలోచన విధానాన్ని కాపాడుకుంటూ వచ్చినారు. కనుక వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలను చేస్తూ వచ్చినాడు. తినే ఆహార విషయంలో కూడా వారంత పరిశుద్ధతను పాటించినారు. కనుక శిక్ష అనుభవించడానికైనా ఇష్టపడ్డాడు యోసేపు, కానీ తప్పు చేయలేదు. దేవునికి భయపడుతూ వచ్చినాడు. దేవునికి భయపడే వ్యక్తి తప్పు చేయడు. దేవుని భయం ఎట్లా వస్తుంది? దేవుని వాక్యము అంగీకరించడం ద్వారా, దేవుని వాక్యానికి లోబడడం ద్వారా, దేవుని సన్నిధికి మనం విధేయత చూపించడం ద్వారా, దేవుని ఇంటిని ప్రేమించడం ద్వారా, దేవుని కార్యాలను ప్రేమించడం ద్వారా, దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, దేవుని వాక్యానుసారంగా ఉండడానికి ఇష్టపడి మనం తీర్మానించుకోవడం ద్వారా, అలాగే నడుచుకోవడం ద్వారా దేవుని భయం గలవారంగా మనం ఉంటాం. ఇవన్నీ లేకపోతే దేవుని భయం మనలో ఉండదు. దేవుని భయం మనలో లేకపోతే మనం ఎక్కడో చోట తప్పిపోయే అవకాశం నీకు నాకు ఉన్నది. తప్పిపోయే అవకాశం నీకు నాకు ఉన్నది. ఈ లోకంలో మరి వాడు ఎప్పుడు నిన్ను నన్ను కనిపెట్టుకుని ఉంటాడు. మధ్యాహ్నం మనం చూసుకుంటూ వచ్చినాం. వాడు ఎసుంటాడంట గర్జించు సింహం. వాడు గర్జించు సింహంగా నిన్ను నన్ను ఎప్పుడు కనిపెడుతున్నాడు. ఎప్పుడు జడగొట్టాలా, ఎవరైతే మూల స్తంభాలు ఉంటారో ఆ మూల స్తంభాలను పడగొట్టాలని చూస్తాడు. ఎవరైతే ప్రార్థనా పనులు ఉంటారో వాళ్ళని పడగొట్టాలని చూస్తాడు. ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతారో వాళ్ళని పడగొట్టాలని చూస్తాడు. ఎవరైతే నిత్యం ఆరాధించే వారు ఉంటారో వారిని పడగొట్టాలని చూస్తాడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా ఉదయ సాయంకాలం ఖచ్చితంగా ఎవరైతే చదువుతారో వారిని పడగొట్టాలని చూస్తాడు. అయితే వాడు గర్జించు సింహమే కావచ్చు, కానీ మన దేవుడు ఎలాంటి వాడు? యూదా గోత్రపు కొదమ సింహం. వాడు ఏం చేస్తాడంటే గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని. చూడండి, మింగేది ఎవరు మింగుతారు? పనులు లేని వాళ్ళు మింగుతారు. ఏదన్నా ఇస్తే ఏం చేస్తారండి? వాస్తవా కాదా? పనులు లేని వాళ్ళు ఏం చేస్తారు? ఏదన్నా ఇస్తే నవ్వులేరు పాపం. కూర బుద్ధులను చూడండి, పనులన్నీ ఊసిపోయిన వారు పాపం. వాళ్ళకి ఏదన్నా ఇస్తే ఏం చేస్తారు? మింగుతారు. మీరు భయపడవలసిన అవసరం లేదు ప్రియమైన దేవుని బిడ్డ. వాడు పన్ను లేనివాడు, వాడు పన్ను లేనివాడు. వాడు మనల్ని ఏం కనవడు. వాడు కరించడానికి భయపడిస్తాడు. కానీ దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని, ప్రభు యొక్క మరి జీవాన్ని నీవు నేను కలిగి ఉంటే పాపము చేయము. కనుక యోసేపు దేవుని భయం గలవాడిగా ఉన్నాడు కనుక పాపము చేయలేదు, శిక్ష అనుభవించినాడు. తిరిగి దానికి ఫలితముగా ఆయన రానున్న రోజుల్లో ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందుతూ వచ్చినాడు. ఒకప్పుడు యోసేపు యొక్క స్థితి ఎలాంటిది తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆహారం లేని వాడిగా ఉంటూ వచ్చినాడు. తన అన్నలకు ఆయన ఆహారం తీసుకుపోయినాడు, అన్నలు తిన్నారు. బాగా గమనించండి, దేవుడు ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకొస్తాడో, ఆయనకున్న శక్తి ఎలాంటిదో, ఆయనకున్న సామర్థ్యం ఎలాంటిదో, ఆయనకున్న గొప్పతనం ఎలాంటిదో, ఆయనకున్న మహిమ ఐశ్వర్యము, ఆయనకున్న బాహుబలం ఎలాంటిదో మనం ఒకసారి ఆలోచిద్దాం. అన్నలకు అన్నం తీసుకుని పోయినాడు. అన్నం తీసుకుని పోయి ఏం చేసినాడు? పెట్టినారు, వాళ్ళు తిన్నారు. కానీ అరే నువ్వు అంతకు అక్కడి నుంచి మోసుకుని వచ్చినావు కదా తమ్ముడు, మరి నువ్వు కూడా తినవని అన్నారా? చూడండి, నువ్వు కూడా తినవన్నారా? అనలే. తిన్నారు. తినేం చేసి తీసుకుపోయి కొట్టినారు, గుంటలు పడేసినారు.
తర్వాత గుంటలు పడేసిన తర్వాత అందులో ఒకరికి మంచి మనసుతో దేవుడు కలిగించిన మనసుతో ఇది గుంటలు పడేసి సంపద మనకేమొస్తుంది ఊకున్నా కదా దాన్ని అమ్మితే మనకు కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో మనం ఏదో జల్సా చేయొచ్చు అని ఒక సలహా ఇస్తే ఆ సలహాను బట్టి అమ్మేస్తూ వచ్చినాడు, అమ్మబడ్డాడు. ఇవన్నీ యేసేపు ఎట్లా భరించినాడు తెలుసా ప్రియమైన దేవుడిలారా? ఒక అనుభవాన్ని బట్టి. దయచేసి రండి, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట అనుకుంటాను నేను. ఆదికాండము 37వ అధ్యాయం అనుకుంటాను, చూపిస్తాను వచ్చినాను. ఆదికాండము పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఇప్పుడే. అది 37వ అధ్యాయము 14వ వచనం చదవండి. అప్పుడు అతడు నీవు వెళ్ళి సహోదరుల క్షేమమును తెలుసుకొని ఈ మాటను బాగా గమనించండి. హెబ్రోను లోయలో నుండి అతనిని పంపేను. ఎక్కడి నుండి? హెబ్రోను లోయలో నుండి. హెబ్రోను అనగా ఏంటిది? సావాసము. దేవునితో సావాసం గలవాడు పాపము చేయజాలడు. దేవునితో సావాసము నీకు నాకు లేకపోతే నేను తప్పిపోయే అవకాశము ఉన్నది. ఇంతేకాదు, పాపం చేయడం ఒకటే కాదు, చేయకుండా ఉండడం కాదు, దేవునితో సావాసము గలవాడు, హెబ్రోను లోయొక అనుభవం కలిగిన వాడు, హెబ్రోను లోయొక సావాసం గలవాడు ప్రతి కష్టాన్ని భరిస్తాడు, ప్రతి శ్రమను భరిస్తాడు, ప్రతి పరిస్థితిని ప్రభుని బట్టి ఓర్చుకుంటాడు, ప్రతి పరిస్థితిలో ప్రేమను కలిగి ఉంటాడు. కనుక యేసేపు జీవితం అదే. కనుక హెబ్రోను అనగా సావాసం. యోబు గ్రంథంలో చూసినట్టయితే 24వ అధ్యాయంలో ఏమని ఉందండి? 24వ అధ్యాయం 21లో 22వ అధ్యాయం క్షమించండి 22-21 ఆయనతో సావాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున మేలు కలుగును. కనుక ఆయనతో సావాసం చేస్తే సమాధానం కలుగుతుంది, తిరిగి మేలు కలుగుతుంది. కనుక యోసేపు దేవునికి భయపడేవాడు కనుక పాపము చేయలేదు. ఒకటి. రెండోది మనం చూసినట్లయితే రండి త్వరగా మరొక వ్యక్తిని చూసుకుందాం. దేవునికి భయపడవా అనే మాటను ఆధారం చేసుకొని మనం మాట్లాడుతున్న మాట చూడండి. ఇదే ఆదికాండం 22వ అధ్యాయం అబ్రహాము గురించి కూడా లేఖను సాక్ష్యం ఇస్తుంది. చూడండి, ఇందువలన నీవు దేవునికి భయపడువాడవని. చూడండి 22 ఎన్నో వచ్చినామమ్మా? 12 వచ్చిన ఆదికాండం 22:12. అందుకు అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, చాలు. తన కుమారుణ్ణి దేవుని ఇయ్యడానికి ఎనుదీయకుండా ఉన్నాడు, దేవునికి భయపడ్డవాడుగా ఉంటున్నాడు. కనుక అబ్రహాము కూడా ఏమైతే వచ్చినాడు? దీవించబడుతూ వచ్చినాడు. అంతేకాదు, అబ్రహాము దేవునికి ఏమైతే వచ్చినాడు? స్నేహితుడైతే వచ్చినాడు. ఏమైతే వచ్చినాడండి? స్నేహితుడు. అబ్రహాముకు నేను ఏదైనా దాచేదనా? ఎవరికి మన విషయాలు చెప్పుకొని ఎవరికి చెప్తామో తెలుసా? స్నేహితులకు మాత్రమే చెప్తాం. కన్న తల్లిదండ్రులు కూడా చెప్పని విషయాలు ఎవరికి చెప్తాం? స్నేహితులకు మాత్రమే. అబ్రహాముకు నేను ఏదైనా దాచేదనా? కనుక దేవునికి భయపడుతూ వచ్చినాడు అబ్రహాము. తన కుమారుని ఇస్సాకును అర్పిస్తూ వచ్చినాడు, విశ్వాసాన్ని బట్టి తిరిగి పొందుతూ వచ్చినాడు. కనుక మరి దేవుని స్నేహితుడుగా మరి ఆయన మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవునికి నీవు భయపడ్డట్టయితే అలాంటి ఆశీర్వాదాన్ని మనం పొందగలం. యోసేపు దేవునికి భయపడ్డాడు కనుక ఒకప్పుడు తిండి లేని స్థితిలో ఉన్న ఆయన, ఎంతో కష్టంలో ఉన్న ఆయన, బాధలో ఉన్న ఆయన, ఒకానొక సమయం వచ్చింది, దేవుడు ఏం చేస్తూ వచ్చింది తెలుసా? అనేక మందికి ఆహారం పెట్టేవానిగా చేస్తూ వచ్చినాడు. ఐగుప్తుకు వచ్చే అనేకులు ఏం చేస్తూ వచ్చినారు? ఆహారాన్ని కొంటూ వచ్చినారు. ఆయన అనేకులకు ఆహారం ఇచ్చేవాడుగా దేవుడు ఆయన చేస్తూ వచ్చినాడు. రెండవది. మూడవదిగా చూసినట్లయితే నిర్గమకాండము 1వ అధ్యాయం రండి. అక్కడ ఒక తలంపు ఉంది, ఆ తలంపుని చూసుకొని మనం మరి ముగించుకుందాం. నిర్గమకాండము
1:19 చదవండి. అందుకు ఆ మంత్రసానులు ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, చాలు. ఇక్కడ ఈ స్త్రీలు దేవుని భయపడ్డట్టుగా ఎట్లా చెప్పగలుగుతున్నామని అంటే, పరో మాటను సైతము కూడా లెక్క చేయకుండా దేవుని మాటకు వారు భయపడుతున్నారు. పరో మాట ఏంది? పుట్టిన మగపిల్లలు ఎవరిని కూడా ఏం చేయదు, బ్రతకనియొద్దు. బ్రతకనిస్తే ఏమవుతారండి? చనిపోతారు. ఎవరైనా బ్రతకనిస్తే వాళ్ళు ఏమవుతారు? చనిపోతారు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ, ఇలాంటి పరిస్థితుల్లో సైతము వారు మరి పరో మాటను మీరిన వారై మరి మోసే పుట్టినప్పుడు వారు ఎంతో సహాయపడుతూ వచ్చినట్టుగా మనం చూడగలుగుతా ఉన్నాం. కనుక వారు దేవునికి భయపడుతూ వచ్చినారు. దేవునికి భయపడిన కారణాన్ని బట్టి దేవుడు వారికి మేలు చేస్తూ వచ్చినాడు. అంతేకాదు వారి వంశం కూడా ఏమైందంట? విస్తరిస్తూ వచ్చింది. వారి యొక్క వంశం కూడా విస్తరిస్తూ వచ్చింది. కనుక నా జీవితంలో మన కుటుంబం విస్తరించాలంటే, మన పిల్లలు విస్తరించాలంటే, మనము వర్ధిల్లాలంటే, మనం విస్తరించాలంటే మనము కూడా దేవునికి భయపడే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. కనుక ఈ యొక్క శిలువ మీద ఉన్న దొంగ ఏం చేసి వచ్చినాడు? నీవు దేవునికి భయపడవా? దేవునికి భయపడిన కారణం బట్టి సూక్ష్మలోనే మోక్షాన్ని సంపాదించుకుంటూ వచ్చినాడు. దేవునికి భయపడిన కారణం బట్టి యోసేపు ఐగుప్తు దేశానికి ఒక అధిపతి అవుతూ వచ్చినాడు. అబ్రహాము దేవునికి భయపడుతూ వచ్చినాడు కనుక అబ్రహాము దేవునికి స్నేహితుడు అవుతూ వచ్చినాడు. కనుక ఈ స్త్రీలు చూడండి, ఈ స్త్రీలు కూడా దేవునికి భయపడుతూ వచ్చినారు కనుక దేవుడు వీరికి ఏం చేస్తూ వచ్చినాడు? మేలు చేస్తూ వచ్చినాడు. కనుక మన జీవితంలో కూడా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవునికి భయపడదాం, దేవుని సన్నిధికి భయపడదాం, దేవుని వాక్యానికి భయపడదాం, దేవుని వాక్యానికి విధేయత మనం చూపిద్దాం, దేవుని వాక్యానికి మన హృదయంలో ప్రథమ స్థానాన్ని మనం ఇద్దాం. అట్లుండు ద్వారా దేవుడు నిన్ను, నన్ను, మన కుటుంబాన్ని దేవుడు దీవించేవాడు ఉంటాడు. మన సంఘాన్ని దేవుడు దీవించేవాడుగా ఉంటాడు. కనుక మరి శిలువ మీద పలికిన ఈ మాటలను మనం ధ్యానం చేస్తూ వచ్చినాము. తిరిగి దేవుని భయపడ్డ అనే అంశం గురించి కొన్ని సంగతులు మనం ధ్యానం చేస్తూ వచ్చినాము. కనుక సమయాన్ని బట్టి ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి దేవుని భయపడ్డ అనే అంశం మీద, కానీ నేను పంచుకోలేను. ఈ సమయాన్ని బట్టి ప్రభు మరి మనకిచ్చిన సమయానుసారంగా మనం మరి యొక్క మాటలతో దీని వాక్యాన్ని మనం ముగించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం.